వెల్కమ్ టు ఫటాఫట్ సర్వీస్ ప్లాట్ఫామ్. ఈ వీడియో ద్వారా మీ బిజినెస్ మరియు పర్సనల్ ప్రొఫైల్ను ఎలా సెటప్ చేయాలో మరియు మీ రోజువారీ పనులను ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా మెయిన్ మెనూలోకి వెళ్లి సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడే మీ బిజినెస్ వివరాలన్నీ ఉంటాయి. ప్రొఫైల్ పై క్లిక్ చేసి మీ పేరు మరియు బిజినెస్ వివరాలను అప్డేట్ చేయండి. మీరు ఏ మార్పులు చేసినా వెంటనే సేవ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. తర్వాత సర్వీస్ స్పెషాలిటీ ట్యాబ్లోకి వెళ్లి మీరు అందించే సర్వీసులను సెలెక్ట్ చేసి సేవ్ నొక్కండి. అలాగే బ్రాండ్స్ ట్యాబ్లోకి వెళ్లి మీరు పనిచేసే బ్రాండ్లను సెలెక్ట్ చేసుకోండి. ఇక సర్వీస్ జోన్ పై క్లిక్ చేసి మీరు సర్వీస్ ఇచ్చే ఏరియాను సెట్ చేయండి. మీరు ప్రయాణించగలిగే దూరాన్ని రేడియస్ ఎంటర్ చేయండి. గుర్తుంచుకోండి, ఈ దూరం కనీసం 5 కిలోమీటర్లు ఉండాలి. ఆ తర్వాత సేవ్ నొక్కండి. మీ డాక్యుమెంట్ల కోసం లైసెన్సెస్ అండ్ సర్టిఫికేషన్స్ ట్యాబ్లోకి వెళ్ళండి. అక్కడ మీ సర్టిఫికేట్ పేరు టైప్ చేసి చూజ్ పై క్లిక్ చేసి మీ ఫోన్ లేదా కంప్యూటర్ నుండి ఫైల్ను సెలెక్ట్ చేయండి. ఆపై అప్లోడ్ చేసి సేవ్ నొక్కండి. మీరు చేసిన సెట్టింగ్స్ కస్టమర్లకు ఎలా కనిపిస్తాయో చూడటానికి పబ్లిక్ ప్రొఫైల్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ సర్వీస్ ఏరియాలు మరియు కేటగిరీలను చూడవచ్చు. మీ టీంను మేనేజ్ చేయడానికి పీపుల్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. ప్లస్ బటన్ ద్వారా కొత్త సభ్యులను యాడ్ చేయవచ్చు లేదా ఉన్నవారి వివరాలను చూడవచ్చు. ఒకవేళ మీరు పాస్వర్డ్ మార్చాలనుకుంటే అప్డేట్ పాస్వర్డ్లోకి వెళ్ళండి. అక్కడ మీ పాత పాస్వర్డ్ ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఒకవేళ మీరు టెక్నీషియన్గా కూడా పనిచేస్తుంటే మీ ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ప్రొఫైల్ డీటెయిల్స్లో మీ అనుభవం గురించి అబౌట్ మీ సెక్షన్లో రాయండి. అడ్రస్ యాడ్ చేసి సేవ్ నొక్కండి. ఇప్పుడు సర్వీస్ను యాడ్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేయండి. మీరు ఇంతకుముందు సర్వీస్ స్పెషాలిటీస్ యాడ్ చేసినట్లే ఇప్పుడు సర్వీస్ కేటగిరీలను మరియు బ్రాండ్స్ కూడా అదే విధంగా యాడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఐడిల కోసం కేవైసీ వెరిఫికేషన్ ట్యాబ్కు వెళ్ళండి. మీ ఐడిని సెలెక్ట్ చేసి ఫైల్ను అప్లోడ్ చేసి సేవ్ నొక్కండి. అలాగే మిగిలిన లైసెన్సెస్ ట్యాబ్లో అప్డేట్ చేయండి. కస్టమర్లను యాడ్ చేయడానికి కస్టమర్స్ ట్యాబ్కు వెళ్లి ప్లస్ నొక్కండి. వారి పేరు, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి సేవ్ చేయండి. కస్టమర్ వివరాలు చూడటానికి వారి పేరు పక్కన ఉన్న 3 చుక్కలపై డాట్స్ క్లిక్ చేసి వ్యూ డీటెయిల్స్ నొక్కండి. అక్కడ ఉన్న బ్లూ ఐకాన్ ద్వారా మీరు కస్టమర్తో డైరెక్ట్గా చాట్ చేయవచ్చు. అలాగే వారి అడ్రస్ వివరాలను కూడా ఇక్కడే యాడ్ చేయవచ్చు. ఇక మిషన్ లేదా అప్లయన్స్ యాడ్ చేయడానికి యాడ్ అప్లయన్స్ పై క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేయండి. ఆ తర్వాత యాడ్ సర్వీస్ రిక్వెస్ట్ పై క్లిక్ చేసి అడ్రస్, కేటగిరీ, అప్లయన్స్ మరియు ప్రయారిటీని సెలెక్ట్ చేయండి. సమస్యను క్లుప్తంగా రాసి మీకు అనుకూలమైన డేట్ మరియు టైమ్ స్లాట్ను సెలెక్ట్ చేసి యాడ్ నొక్కండి. మీ టీం పనితీరును చూడటానికి మెంబర్స్ ట్యాబ్కు వెళ్ళండి. టీం సభ్యుల మధ్య కమ్యూనికేషన్ కోసం చాట్ ట్యాబ్లో గ్రూప్ క్రియేట్ చేయవచ్చు. మీ బిజినెస్ ఎలా సాగుతుందో తెలుసుకోవడానికి రిపోర్ట్స్ ట్యాబ్ను చూడండి. అక్కడ తేదీల వారీగా మీరు రిపోర్ట్స్ ఫిల్టర్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా సహాయం కావాలంటే హెల్ప్ సెక్షన్ చూడండి. ఇప్పుడు మీరు ఫటాఫట్ సర్వీస్ ప్లాట్ఫామ్లో మీ అకౌంట్ను సెటప్ చేయడం మరియు రోజువారీ బుకింగ్స్ను మేనేజ్ చేయడం నేర్చుకున్నారు. మీ సహకారానికి ధన్యవాదాలు. మీ బిజినెస్ మరింతగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నాము.